వ్యూహం మూవీకి సెన్సార్ షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీని హైదరాబాద్ సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ కు నిరాకరించారు. దీంతో సినిమాకు బ్రేక్ పడింది. అయితే సినిమాలో కొన్ని అంశాలు వ్యక్తిగతంగా మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు నిరాకరించింది. వ్యూహం మూవీకి సెన్సార్ షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీని హైదరాబాద్ సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ కు నిరాకరించారు. దీంతో సినిమాకు బ్రేక్ పడింది. అయితే సినిమాలో కొన్ని అంశాలు వ్యక్తిగతంగా మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు నిరాకరించింది. सिनेमा राम गोपाल वर्मा गाరి డైరెక్షన్లో రామదత్త క్రియేషన్స్ బ్యానర్ में वह సినిమా ఇస్ అ పొలిటికల్ మూవీ సంసార్ ఆల్రెడీ డైరెక్ట్ చేశారని తెలిసింది. ఓకే, ఇంతకుముందు కూడా మేము సంసార్ ఆఫీస్కి అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మేము లెటర్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈజ్ ద పొలిటికల్ మూవీ. ఆల్రెడీ డూబుని చంద్రబాబు నాయుడు గారిని డూబుని పెట్టి, సోనియా గాంధీ గారిని డూబుని పెట్టి, వీళ్ళందరూ డూబుని పెట్టి ఒక సినిమా తీశారు రామ్ గోపాల్ వర్మ గారు. అక్కడ ఆల్రెడీ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి కోపాలతో ఉన్నారు కార్యకర్తలు. అలాగే ఇక్కడ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఆల్ పార్టీస్ అండ్ జనసేన అన్నిని. కనుక రేపు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ప్రతిపక్షాలకి నష్టం జరుగుతుందని ఒక ఆలోచనతోనే మేము ఎలక్షన్ కమిషన్ గతంలో ఇచ్చిన ఆర్డర్స్, గతంలో ఎలక్షన్ ముందు ఆపిన సినిమాలు అవి కూడా లక్ష్మీ ఎన్టీఆర్ సేమ్ రామ్ గోపాల్ వర్మ గారిది, అలాగే అవన్నీ కూడా కోట్ చేసి మనం పెట్టడం ఎలక్షన్ కమిషన్కి సంసార్ ఆఫీస్ వారికి పెట్టడం జరిగింది. అది వాళ్ళ ఆల్రెడీ సేమ్ పోలింగ్ మనుషులు ఉన్నారు కాబట్టి సంసార్ ఆఫీస్ రూల్స్ విధంగా వాళ్ళు ఏదుందో వాళ్ళు రిజెక్ట్ చేసుకున్నారు. ఆర్సీకి అప్లై చేస్తారు, ఆర్సీకి రిప్లై చేస్తారు. ఆర్సీలో కూడా నేను జీవిత గారు ఎందుకంటే ఈజ్ పొలిటికల్లో ఉన్నారు కాబట్టి, ఆమె బీజేపీ ఒకప్పుడు వైసీపీలు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు కనుక బీజేపీ సెంట్రల్ పార్టీలు ఉన్నారు, ప్రతిపక్షాలకి దెబ్బ తగ్గుతుంది కాబట్టి, ఆమె గవర్నమెంట్ నుంచి ఒత్తిడి ఉంటుంది కాబట్టి, అందుకే నేను మేమేమంటే ఆమెని మీరు కాకుండా ఆర్సీ ఎవరైనా చూడాలి, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ as members and author పాటుగా సీనియర్ మెంబర్స్ అంటే ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఈ సినిమాని చూసి డిసైడ్ చేయాలి తప్ప ఎక్స్ట్రా పొలిటికల్ లీడర్స్ కానీ యాక్చువల్గా ఒక పొలిటికల్తో సంబంధం ఉన్న వాళ్ళతో చేస్తే ప్రతిపక్షాలకు నష్టం వస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయితే నష్టం వస్తుంది కాబట్టి అలాగే ఆర్సీకి మా చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చైర్మన్ గారికి ఆర్సీ ఎక్కడి నుంచైనా సరే ఎక్కడైనా చూడండి, కానీ అలా ఆ పొలిటికల్తో సంబంధం ఉన్న వాళ్ళకి చూడకూడదు అని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. అది జీవిత రాజశేఖర్ గారు పొలిటికల్తో సంబంధం ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు కాబట్టి, ఒకప్పుడు వైసీపీలో ఉండి సంబంధాలు బాగా ఆగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఒత్తిడి ఉంటుందన్న ఆలోచనతో చెప్పడం జరిగింది. అది నిర్ణయం అనేది చైర్మన్ గారు డిసిషన్ తీసుకుంటారు. ఓకే, మనం రేపు 7 లోపల దాకా చూస్తాం. ఒక డిసిషన్ తీసుకోకపోతే హైకోర్టును జ్యుడిషియల్ హైకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, పొలిటికల్ మూవీస్ ఎలక్షన్స్ బాబులో నష్టం కలిగించేది ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే ఒక ఓటే నష్టపోయినట్టే కాబట్టి దానివల్ల ఆ నష్టం కలగకూడదని ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ వారికి కూడా డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇస్ ద మండే ఇస్ కోర్టులో ఫైల్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు వ్యూహం సినిమా రామ్ గోపాల్
వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీని హైదరాబాద్ సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికేట్ కు నిరాకరించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారండి. సార్ నమస్తే సార్. హలో సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తున్నాం వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు నిరాకరించినట్లుగా తెలుస్తుంది. అసలు ఏమంటారు? ఇది నిరాకరించడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయంటారు? హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా చెప్పండి సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యూహం మూవీని సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించినట్లుగా తెలుస్తుంది. ఎందుకు నిరాకరించారంటారు? వ్యక్తిగత మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయనే మాట కూడా వినిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? అంటే ఇక్కడ ఒకటమ్మా, మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది 10 days బ్యాక్. ఆల్రెడీ ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కి సెన్సార్ బోర్డుకి అందరికీ పెట్టడం జరిగింది. ఏమని పెట్టామంటే మేము ఆల్రెడీ ఈ సినిమా పొలిటికల్ గా డూబుని పెట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ సోనియా గాంధీ గారిని అందరూ పెట్టి సినిమా తీశారు. ఆ సినిమా తీయడం వల్ల చంద్రబాబు గారు అరెస్ట్ అయి ఉన్నారు. కార్యకర్తలు కోపతాపాల మీద ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ సినిమాని పొలిటికల్ సెటైకల్ గా తీశారు, అంటే వ్యంగ్యంగా తీశారు. కాబట్టి ఈ సినిమాని మీరు ఇప్పుడు ఈ సమయం ఇది కరెక్ట్ కాదు, ఆఫ్టర్ ఎలక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ వైజ్ గా చేస్తుంది, అలాగే మన టీడీపీ చేస్తుంది, వైసీపీ మన జనసేన చేస్తుంది. ఆ ఫోటోలో ప్రతిపక్షాలకు నష్టం వస్తుంది, ఇది టీఆర్ఎస్ కి వైసీపీకి లాభం వస్తుంది. కనుక మరి ఒక్కసారి ఆలోచించి చేయమని ఒకటి అడిగాము. సెన్సార్ లో కూడా మీరు ఏంటంటే ఎంతో మంది జనాభా మనోభావాలు దెబ్బతీసేటట్టు ఉన్నాయి కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అది వాళ్ళు ఏంటంటే ఆర్సీకి రిఫర్ చేశారు. రెవెన్యూ కమిటీకి రిఫర్ చేసి రెవెన్యూ కమిటీలో జీవిత రాజశేఖర్ గారు ఉన్నారు. జీవిత రాజశేఖర్ గతంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమె గతంలో వైసీపీలో చాలా మంది గవర్నమెంట్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమె మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడి లేకుండా ఆమెను పక్కన పెట్టి ఈ సినిమాని స్పెషల్ గా వేరే వాళ్ళు ఆమెను పక్కన పెట్టి వేరే వాళ్ళతో చూపించి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ డాక్టర్స్ తో ఈ సినిమా చూపించి క్షుణ్ణంగా ప్రతిపక్షాలకు న్యాయం జరిగే విధంగా ఎక్కడ మొత్తం తోటగా ట్యూబ్ గా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వాడారో అలాగే పవన్ కళ్యాణ్ గారు వాడారో అవన్నీ తొలగించి ఆ డైలాగ్స్ కూడా తొలగించి మొత్తం టోటల్ గా అన్ని చూసి న్యాయం చేయమని మనం సెంట్రల్ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ లో వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఏంటో ఆర్సీ ఎవరు చూస్తారో అది చూస్తాం. ఒక 2 days చూసిన తర్వాత ఒకవేళగా మీరు పెట్టిన లెటర్ కానీ ఏమైనా మాకు రిప్లై రాకపోతే మేము హైకోర్టు వారిని ఆశ్రయించి ఇంతకుముందు గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చిన ఆర్డర్స్ కానీ అవన్నీ మనం కోర్టు చేసి తప్పకుండా మేము హైకోర్టు వారిని ఆశ్రయించి అవన్నీ కూడా న్యాయపరంగానే మేము వెళ్తాం. రైట్, థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు.